హాయ్, హలో, నమస్తే, జై శ్రీరామ్, వందే మాతరం. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొరాల్ ఒపేరా. అండ్ టుడేస్ టాపిక్ లెసన్స్ ఫ్రమ్ లైఫ్. మనము లైఫ్లో చాలా ఎక్స్పీరియన్సెస్ చేస్తుంటాం. నాకు నియర్లీ 30 years ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఏ టీచర్. ప్రైవేట్ స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేశాను. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ కాంట్రాస్ట్ ఆఫ్ స్టూడెంట్స్. అర్బన్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, రూరల్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంటుంది అన్నీ స్టడీ చేశాను. అండ్ ఒక్కొక్కరిని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయడం నా హాబీ. అయితే నా స్టూడెంట్స్లో చాలామంది క్రానిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ట్రీట్ చేయమని చెప్పే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల చాలామంది పిల్లలు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోలేకపోతున్నారు. అందుకని ఈరోజు జెన్జీకి ఎలా వాళ్ళ క్రానిక్ డిజార్డర్స్ ఉన్న పిల్లల్ని ట్రీట్ చేయాలి అనేది నేర్పించాలనేది నా ఉద్దేశం. ఈ వీడియో ప్రస్తుతం జెన్జీకి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ఒక 15 years కిందట ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేసేదాన్ని. ఆ స్కూల్లో ఒక స్టూడెంట్ అనే ఉండేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాడి పేరు ప్రతాప్ అని అనుకుందాం. నేను కరెక్ట్ నేమ్, ఒరిజినల్ నేమ్ చెప్పట్లేదు, ఎందుకంటే వాడు కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తాడు. వాడికి పేరు చెప్పుకోవడం ఇష్టం లేదు, కానీ వాడిని అప్రిషియేట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. అందుకనే వాడి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఆ స్కూల్లో నేను క్లాస్ తీసుకుంటున్నప్పుడు సడన్గా బీప్ సౌండ్ వచ్చింది, అలారం సౌండ్ విని నేను షాక్ అయ్యాను. ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైనా సెల్ ఫోన్ తెచ్చారేమో అని కోపం వచ్చింది. అరిచాను. ఇమ్మీడియట్గా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడున్న బాయ్స్ అందరు బ్యాగ్స్, పాకెట్స్ సర్చ్ చేశాను. ఏమీ దొరకలేదు. ప్రతాప్ అనే అబ్బాయి బాయ్స్కి ఏదో సిగ్నల్ చేస్తున్నాడు. ఏంట్రా అని అడిగాను. నథింగ్ అని చెప్పారు. ఓకే, అప్పటికి వదిలేశాను. ఇంకోసారి మళ్ళీ క్లాస్ చెప్తున్నప్పుడు సౌండ్ వస్తే వాడిని అరిచాను. ఐ హ్యావ్ నథింగ్ మేడం, కావాలంటే చెక్ చేసుకోండి అని కోపంగా ఆన్సర్ ఇచ్చాడు. సరే, వాడు ఎందుకంత కోపపడుతున్నాడో లెట్ us టాక్ టు హిమ్ పర్సనలీ, తర్వాత మాట్లాడదామని వదిలేశాను. ఆ అబ్బాయి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను. వాడు పీటీ గేమ్స్లో ఆడుకోవడానికి వెళ్ళేవాడు కాదు. కాంపిటీషన్స్ ఏదొచ్చినా పార్టిసిపేట్ చేసేవాడు కాదు. తొందరగా అలసిపోయేవాడు. వెళ్ళి పిల్లలందరూ ఆడుకుంటుండే పక్కన కూర్చొని వాళ్ళ గేమ్ని ఎంజాయ్ చేసేవాడు, లేకపోతే క్లాస్లో కూర్చొని తన ఇన్కంప్లీట్ వర్క్స్ చేసుకునేవాడు. ఒకరోజు వాళ్ళ క్లాస్ పిల్లలందరూ గేమ్స్ ఆడడానికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళ క్లాస్లో వెళ్ళి కూర్చొని స్లిప్ టెస్ట్ పేపర్స్ కరెక్షన్ చేసుకుందాం అనుకున్నాను. పిల్లలందరూ వెళ్ళిపోయాక కొద్దిసేపటికి ప్రతాప్ క్లాస్లోకి వచ్చాడు. క్లాస్లోకి వచ్చి కూర్చొని తన వర్క్ తాను చేసుకుంటున్నాడు. హాయ్ ప్రతాప్ అని నవ్వుతూ పలకరించి హౌ ఆర్ యూ అని అడిగాను. ఐఎమ్ ఫైన్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ అని వాడు స్మైల్ చేసుకుంటూ వెళ్ళి తన వర్క్ చేసుకుంటున్నాడు. ఏం ప్రతాప్, ఎందుకు గేమ్స్ ఆడడానికి వెళ్ళొచ్చు కదమ్మా, ఈ ఏజ్లో గేమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేయాలి, యూ విల్ బీ హెల్తీ అని చెప్పాను. నో మ్యామ్, ఐఎమ్ నాట్ హెల్తీ టుడే, నాకు ఈరోజు హెల్త్ బాగాలేదు, నేను కోసేపు కూర్చొని వర్క్ చేసుకుందామని వచ్చాను అని చెప్పాడు. ఓకే నాన్న, ఫైన్, క్యారీ ఆన్ అని నేను నా వర్క్లో బిజీ ఉన్నాను. సడన్గా వాడి దగ్గర నుంచి బీప్ సౌండ్ వచ్చింది. నాకు చాలా కోపం వచ్చింది. ఈరోజు వాడు క్లాస్లో ఒక్కడే ఉన్నాడు. బీప్ సౌండ్ వాడి దగ్గర నుంచే, నో డౌట్ అబౌట్ ఇట్, ఐఎమ్ ష్యూర్. అందుకని నేను తిట్టాను. రేపు బీప్ సౌండ్ నీ దగ్గర నుంచే వచ్చింది, కానీ నువ్వు మొన్న నీ దగ్గర లేదని అబద్ధం చెప్పావు అని చెప్తే వాడి కళ్ళలో నిండా నీళ్ళు వచ్చాయి. మ్యామ్, మొన్న సర్జరీ అయినప్పుడు నా హార్ట్లో ఏదో మెషిన్ పెట్టారు మ్యామ్, అది
నేను హెల్దీ అయ్యాక తీసేస్తారంట, కానీ దాని గురించి ఎవరికి చెప్పకూడదని చెప్పాడు నాన్న. అందుకే నేను చెప్పలేదు మ్యామ్. మా ఫ్రెండ్స్కి కూడా తెలుసు, చాలామందికి నా దగ్గర నుంచి సౌండ్ వస్తుందని, కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పాను మ్యామ్ అని ఆల్మోస్ట్ ఏడ్చేశాడు. నేను షాక్ అయ్యాను. ఇంత క్రానిక్ డిజార్డర్, హార్ట్లో మెషిన్ పెట్టారు అంటే ఇంత క్రానిక్ డిజార్డర్ అది. వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి కదా, మేము ఏదైనా సడన్గా యాక్షన్ తీసుకుంటే వాడికి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? పేరెంట్స్ మాకు ఇది చెప్పాలి కదా. నేను షాక్ అయ్యాను. ఇంకా వాళ్ళ ఫాదర్ ఎవరికి చెప్పొద్దని వాడికి చెప్పాడంట అని నేను ఇమ్మీడియట్గా వాళ్ళ ఫాదర్కి కాల్ చేశాను. వాళ్ళ ఫాదర్ ఆఫీస్లో ఉన్నారు. అవును మ్యామ్, వాడి హార్ట్లో రీసెంట్గా సర్జరీ చేసినప్పుడు పేస్ మేకర్ అరేంజ్ చేశారు డాక్టర్స్ వాళ్ళ లైఫ్ ఎక్స్టెన్షన్ కోసము. వాడి హార్ట్లో హోల్ ఉండింది మ్యామ్, కొన్ని రోజులు ఉంటే చనిపోయేవాడు ఈ సర్జరీ చేయకపోతే. సో సర్జరీ చేయించాం, కానీ వాడికి ఈ సర్జరీ వల్ల ఇంత హార్ట్ ప్రాబ్లం ఉంది, ఇంత సివియర్ ప్రాబ్లం ఉందని వాడికి చెప్పకండి, నేను ఇమ్మీడియట్గా వస్తున్నాను అని చెప్పి ఆయన ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని హుటాహుటిన నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. నేను ఏంటి సార్ చెప్పండి, వాడి కండిషన్ ఏంటి, మీరు ఇలా చెప్పకుండా పంపిస్తే ఎలా అని చెప్తే ఆయన చెప్పిన ఆన్సర్కి నేను ఐ వాజ్ రియలీ వెరీ షాక్డ్. ఏంటంటే, మేడం వాడికి అసలు చెప్పకండి, వాడికి హార్ట్ ప్రాబ్లం అని, అది సివియర్ అని వాడికి అసలు చెప్పకండి. ఒకవేళ మీరు చెప్తే వాడు ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా నేను ఇది చదవను, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను రాయను, నాకు ఈ ప్రాబ్లం ఉందని చదువులో నెగ్లిజెంట్ చేస్తాడు. వాడు అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఎన్నాళ్ళు బ్రతికినా వాడు కరెక్ట్గా బ్రతకాలి అని వాళ్ళ ఫాదర్ చెప్తే నేను రియలీ షాక్ అయ్యాను. కొంతమంది పేరెంట్స్ చిన్న దెబ్బ తగిలితేనే వాళ్ళ పిల్లలకి, మేడం చిన్న దెబ్బ తగిలింది మా అబ్బాయికి, వాడు రాయలేడు, వాడు హోంవర్క్ రాయలేదు, మీరేమీ అనకండి, వాడు చదవలేదు, మీరేమీ అనకండి అని చెప్తుంటారు. కానీ ఈ అబ్బాయి వాళ్ళ ఫాదరు ఇంత క్రానిక్ డిజార్డర్ ఉన్నా కూడా, ఇంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా వాడికే చెప్పొద్దని చెప్పి ఎంత ఇదిగా చేశాడు చూడండి. రియలీ ఐ అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే 15 years జరిగింది ఈ ఇన్సిడెంట్ జరిగి, వాడు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. హీ ఈజ్ మ్యారీడ్ అండ్ వాడికి 2 twins అమ్మాయిలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత స్టాండర్డ్, ఇంత ఇదిగా వాడు సాధించాడు లైఫ్లో అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ హిస్ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ బ్రింగింగ్ అప్. ఎవరికి చెప్పకండి, అందరినీ ఎలా ట్రీట్ చేస్తారో మా అబ్బాయిని కూడా అలాగే ట్రీట్ చేయండి అని చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ వల్ల నేను తెలుసుకున్నది ఏంటంటే, పేరెంట్స్, టీచర్స్ ఒక చిన్నదాన్ని ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా, చిన్న ప్రాబ్లమే కాదు పెద్ద ప్రాబ్లం ఉన్నా కూడా, నీకేం కాదు, నువ్వు చదవగలవు, ఇది పెద్ద ప్రాబ్లం కాదు, ఇది ఓవర్కమ్ చేస్తావు, నీకు లైఫ్లో ఫ్యూచర్ ఉండాలి అంటే నువ్వు చదవాలని ఎంకరేజ్ చేస్తూ మనం చదివిస్తే వాళ్ళు లైఫ్లో వాళ్ళ కాళ్ళ మీద, కనీసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా తయారవుతారు. లేకపోతే కొంతమంది పేరెంట్స్ చిన్న ప్రాబ్లమ్స్కే వాళ్ళ పిల్లల్ని, మా వాడు చదవలేదు ఏమనకండి, మా వాడిని ఏమనకండి అని చెప్పి వాళ్ళ పిల్లల్ని వాళ్ళే డిస్కరేజ్ చేస్తుంటారు. అట్లా లైఫ్ స్పాయిల్ చేసుకున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి పిల్లల గురించి మనం నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాం. ఈ రోజుకి ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఐ అప్రిషియేట్ యూ ప్రతాప్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ అబౌట్ యూ అండ్ ఐ లవ్ యూ మై చైల్డ్. నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే, ప్రజెంట్ జనరేషన్ పిల్లలకి అసలు వాళ్ళే ఎలా ఉండాలో తెలియడం లేదు. ఇంకా వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారో వాళ్ళకి ఏం తెలుస్తుంది. అందుకని నేను చేసే వీడియోస్ వాళ్ళ పిల్లల్ని కరెక్ట్ విధంగా పెంచేదానికి యూజ్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ హోప్ మై వీడియోస్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బై బై. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ. బై బై. Signing off. This is your Pushpa.